సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను మీకోసం ఒక మంచి గ్యాడ్జెట్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. మన రియల్ టైంలో చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఇది. ఇదేం కాదు, నథింగ్ బట్ మనకి ఒక ఇయర్ బడ్స్, ఇది TWS ఇయర్ బడ్స్. అది ఏంటనేది ఓపెన్ చేశాక మీకే చూపిస్తాను. నేను ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. నేను చూద్దాం. మనకి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇది మనకి ఏ రివ్యూ యూనిట్లు కాదు, మన రీటైల్ ప్రోడక్ట్, రీటైల్ యూనిట్ ఇది. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ప్యాకింగ్ వచ్చేసి మనకి అట్ట కాకుండా జస్ట్ నార్మల్ కవర్ ఇచ్చారు మనకి, చూసారు కదా. సో ఇది మనకి ఇది బాక్స్. సో దీంట్లో అయితే మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఉంటుంది, బ్లూటూత్ TWS. బట్ అది ఏ బ్రాండ్, దేనికి సంబంధించిందో మీకు చూపిస్తాను. ఇదైతే కొంచెం హై ప్రైస్, మీకోసమే నేను పర్చేస్ చేసి నేనైతే మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో వాల్యూ కంటెంట్ ప్రొవైడ్ చేయాలని చాలా వరకు ట్రై చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చక్కగా అన్బాక్స్ చేసేద్దాం. సో సీల్ తీసేద్దాం. లోపల మనకి బాక్స్ ఉంది, బిల్ ఉంది. ఇక్కడ చూసారు కదా, దీని మనకి బిల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇన్వాయిస్. దీని బిల్ సంబంధించి తర్వాత డిస్కస్ చేద్దాం. అలాగే లోపల ప్రోడక్ట్ వచ్చేసి చూసారు కదా, OnePlus Buds 3. ఇదే మనం ఇప్పుడు అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్. ఇదైతే మనకి తక్కువకి అయితే ఏం పడలేదు, MRP చాలా ఉంది మనకి. బట్ మనకి వచ్చేసి ఇది విత్ డిస్కౌంట్ లో 1000కి వచ్చింది. బట్ ఇంకా తక్కువ ఉంటుంది. కార్డ్ అయితే ప్రెసెంట్ నాకు ఆ టైంకి దొరకలేదు. కార్డుతో అయితే కనుక మనకి ఇంకొక 1000 తక్కువకి అయితే వస్తుంది. సో మంచి ఆప్షన్. 5000 వర్తా కాదా అంటే, స్పెసిఫికేషన్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. రియల్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇప్పుడు చక్కగా అన్బాక్స్ చేద్దాం. అలాగే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇక్కడైతే మనకి మంత్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ 2024 ఉంది. ఆగస్ట్ 2024 ఉంది, మీరే చూడండి. సో అండ్ అలాగే ఇక్కడ మనకి ప్రోడక్ట్ కలర్ బ్లూ కలర్ మనం ఆర్డర్ పెట్టాను నేను. వెయిట్ వచ్చేసి 50.4 గ్రామ్స్ ఉంది. డైమెన్షన్స్ సైజ్ ఇచ్చారు. నెట్ క్వాంటిటీ దాంట్లో ఒక Buds 3 ఇస్తాడు. అలాగే ఒక చార్జర్ కేసు, అండ్ అలాగే మనకి ఒక ఇయర్ ఫోన్ కేబుల్, అలాగే వారంటీ కార్డు, క్విక్ స్టార్ట్ గైడ్, వెల్కమ్ కార్డు సంథింగ్ ఇలా ఇచ్చారు. సో ఇది కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా. ఇంకా చక్కగా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. చూసారు కదా, మనం అయితే ఈ కలర్ పెట్టాం. ఇది ఎందుకు నేను పెట్టాను అనేది నాకైతే చూడగానే ఫీల్ నచ్చింది, ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇది మనకి హైరెస్ ఆడియో వైర్లెస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు మనకైతే OnePlus Buds 3ని. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి సీల్ అయితే ప్రొవైడ్ చేశారు. బిల్ అయితే పక్కన పెట్టేద్దాం. సో సీల్ అయితే బ్రేక్ చేస్తున్నాం ఈ ముందే. నేనైతే ఇది కొత్తది ఏమి యూజ్డ్ పీస్ అయితే కాదు. ఇక్కడ కూడా ఇంకో సీల్ ఉంది కింద కూడా. సో తీయగానే మనకి లోపల బ్లూటూత్ అయితే ఉంది, చూసారు కదా. ఇది బ్లూటూత్. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంక కింద లోపలికి ఏమైనా ఇచ్చారని చూద్దాము. దీని కింద మనకి ఏమి ఇచ్చారంటే, మేబీ ఇది ఒక కేబుల్. కేబుల్, క్విక్ స్టార్ట్, వారంటీ గైడ్, మాన్యువల్ గైడ్. అది OnePlus Buds సంబంధించి యూజర్ మాన్యువల్. అలాగే ఇది వారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మనకు లోపల ఇంకేం ఇచ్చారంటే, OnePlus రెడ్ కేబుల్ క్లబ్ సంబంధించిన బెనిఫిట్ కార్డ్ అయితే ఇచ్చారు. దీన్ని స్కాన్ చేసి రెడ్ క్లబ్ కేబుల్ సంబంధించి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. అలాగే మనకి బడ్స్ అయితే ఇచ్చారు, సిలికాన్ బడ్స్ మనకి ఇచ్చారు. చూద్దాం అవి. సో ఇవి స్మాల్ 2 ఇచ్చారు బడ్స్. అలాగే పెద్దది 2 ఇచ్చారు మనకి బడ్స్. సో ఇవి మనకి బాక్స్ లో ఇచ్చినవి. ఇవి పక్కన పెట్టేద్దాం. ఇవి పక్కన పెట్టాక మనకి ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇదైతే మనకి కేబుల్ ఇచ్చారు, OnePlus Buds 3కి సంబంధించి ఛార్జింగ్ కేబుల్. ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇక మెయిన్ ప్రోడక్ట్ మనకి ఇది. సో OnePlus ఇయర్ బడ్స్ 3. ఇది చాలా పాపులర్, మనకి రియల్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇలా మిగిలిన ఫీచర్స్ చాలా ఉన్నాయి. నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద దీని స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ అలా పాస్ చేసుకొని చూడండి. ఇది దీనికి సంబంధించి అన్బాక్సింగ్ చక్కగా చేసేద్దాం. సో ఇప్పుడే సీల్ బ్రేక్ చేశాను. సో ఇది చూసారు కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో. సో OnePlus Buds 3
ఇక్కడ ఇచ్చారు ఓపెనింగ్, ఇక్కడ ఛార్జింగ్ ఇండికేటర్ అయితే ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి చాలా బాగుంది. ఇదైతే మనకి స్కై బ్లూ కలర్ అయితే వస్తుంది మనకి. నాకైతే ఈ కలర్ నచ్చింది, సో అందుకనే ఆర్డర్ పెట్టాను ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ లోపల ఓపెన్ చేయగానే చూసారు కదా ఇక్కడ ఇంటికి ఛార్జింగ్ ఇండికేటర్. ఓకే, సో ఓపెన్ చేశాను. మనకి బడ్స్ అయితే ఇలాగున్నాయి లోపల, OnePlus ఇయర్ బడ్స్ 3. సో ఇది నేను ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇది స్టీల్ డిజైన్తో ఉంటుంది. టచ్ కంట్రోల్స్ కూడా OnePlus ఆల్రెడీ ఇంతకుముందు యూజ్ చేశాను. OnePlus మనకి క్వాలిటీ అయితే బాగుంటుంది, టచ్ కంట్రోల్స్ కానీ బేస్ సౌండ్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్, దీనికి బేస్ అయితే బాగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలంటే దీని ఫంక్షనాలిటీ అండ్ ఫీచర్స్ని మనకు ఒక యాప్ అయితే ఉంటుంది, హే మెలోడీ అని, దీనికి సంబంధించి. ఇప్పుడు దాన్ని హే మెలోడీ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నేనైతే ఇన్స్టాల్ చేశాను హే మెలోడీ యాప్ని. ఓపెన్ చేస్తున్నా చూడండి. సో ఓపెన్ చేయగానే కనెక్టింగ్, ఇక్కడ OnePlus బడ్స్ 3 కనెక్ట్. సో ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనకి దీని కవరింగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి గ్రిల్ అయితే ఇచ్చారు అవుట్ సైడ్ వెళ్ళటానికి, ఎయిర్ ఇన్సైడ్. అలాగే స్పీకర్ సౌండ్ క్వాలిటీగా బయటికి మీకు వినిపించడానికి ఇక్కడ కూడా గ్రిల్ ఇచ్చారు చూడండి. ఇక్కడైతే టచ్ సెన్సార్ ఇండికేషన్ కోసము మరి ఏమో చూద్దాం, ఇది టచ్ ఫంక్షనాలిటీనో కాదు, ఇక్కడ కూడా ఇచ్చారు. ఇంకా హే మెలోడీ యాప్ అయితే ఇన్స్టాల్ అయింది కదా, దాన్ని చూద్దాం. ఇప్పుడు కనెక్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో కనెక్ట్ క్లిక్ చేయగానే ఈజ్ ప్లేస్ ద ఇయర్ బడ్స్ ఇన్సైడ్ ద కేస్ అండ్ హోల్డ్ డౌన్ ద పేరింగ్ బటన్ ఫర్ 2 seconds అంటున్నారు. సో ఇది పెట్టేసి ఇది పేరింగ్ బటన్ ఇక్కడ ఉంటుంది, చూపించు, చూసారు కదా. సో పేరింగ్ బటన్ ఇది క్లిక్ చేయగానే సో మనకి 2 seconds అయితే నేను పేర్ బటన్ క్లిక్ చేసి ఉంచగానే, అంటే ఇది రీసెట్లో పనిచేస్తుంది కూడా ఈ బటన్. సో ఇప్పుడు నేను పేర్ చేస్తున్నా దీన్ని. సో ఇది ప్లే చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకి కనెక్ట్ అయిపోయింది డివైస్ అనేది, డన్. హే మెలోడీలో కనెక్ట్ చేయగానే మనకి గెట్ స్టార్ట్ అనేది వచ్చింది. ట్యూటోరియల్ కూడా అడుగుతుంది, వేర్ యువర్ ఇయర్ బడ్స్. సో ఇప్పుడు నేను వేర్ పెట్టుకున్నాను. సో లెఫ్ట్ నా వైపు చూపించు. సో లెఫ్ట్ ఇయర్ బడ్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇయర్ బడ్ పెట్టుకోగానే ఇక్కడ హైలైట్ అయింది చూసారా. నెక్స్ట్ రైట్ తీసి పెట్టుకుంటున్నాను, రైట్ పెట్టుకోగానే ఇక్కడ రైట్ హైలైట్ అయింది. సో రైట్ పెట్టుకోగానే ఇక్కడ రైట్ హైలైట్ అయింది. ఇప్పుడు కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇది మనకి ఇక్కడ పెట్టుకోగానే నాకైతే మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది టచ్ కంట్రోల్స్ కోసం. ఇక్కడ ఇది ఉంది కదా ఇయర్ బడ్స్, ఇక్కడ టచ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో టచ్ సెన్సార్ ఇదే. సో ఇది రైట్, ఇక్కడైతే నేను టచ్ అయితే క్లిక్ చేస్తున్నాను, టచ్ క్లిక్ చేస్తున్నా. సో ప్లే నెక్స్ట్ ట్రాక్ కోసం ఇది టచ్, అంటే ఇది టచ్ కంట్రోల్స్ అయితే చూపిస్తున్నారు, సక్సెస్ఫుల్. నెక్స్ట్ టర్న్ అప్ ద వాల్యూమ్, ఇక్కడ చూపించు. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి ఇయర్ బడ్ మీద మనం ఇలా స్వైప్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది, స్వైప్ డౌన్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. ఇది ఒక కంట్రోల్. ఇక్కడ చూడండి, చూసారు కదా. నెక్స్ట్ ప్రెస్ అండ్ సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్, వాటికి సంబంధించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు టచ్ చేసి పట్టుకున్నాను. ఇప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అయితే ఆన్ అయింది. ప్రెస్ అండ్ హోల్డ్ అగైన్ టు స్విచ్ టు అనదర్ నాయిస్ కంట్రోల్ మోడ్. ఇప్పుడు మళ్ళీ టచ్ చేసి పట్టుకుంటే ఇంకొక నాయిస్ కంట్రోల్ మోడ్కి వెళ్తుంది. నార్మల్ మోడ్కి వచ్చేసింది, ఆల్ కంట్రోల్స్. సో ఇది ఒక మనకి ట్యూటోరియల్, సో ఎవరికైనా అర్థమవుతుంది. నేను ఇవి మీకు ఓవర్వ్యూగా చెప్తాను. సో డబుల్ ట్యాప్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ ట్రాక్ వెళ్తుంది. వాల్యూమ్ పెంచాలంటే ఇయర్ బడ్ని స్వైప్ చేయాలి వాల్యూమ్ పెంచాలంటే. అలాగే వాల్యూమ్ తగ్గించాలంటే ఇయర్ బడ్ని స్వైప్ డౌన్ చేయాలి. అండ్ హోల్డ్ పట్టుకుంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఎనేబుల్ డిజేబుల్ చేయొచ్చు. సో ప్రెసెంట్ అయితే 2 ఇయర్ బడ్స్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి 70% ఉంది, అలాగే రైట్ సైడ్ 60% ఉంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ మనం పెట్టుకుంటేనే ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేశాను. నాయిస్ క్యాన్సిలేషన్ సబ్ మోడ్స్ అయితే ఉన్నాయి యాప్స్లో, నాయిస్ క్యాన్సిలేషన్ సబ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో నాయిస్ క్యాన్సిల్ సబ్ మోడ్స్ ఉన్నాయి, హై, మోడరేట్ అండ్ లో, స్మార్ట్. ఈ స్మార్ట్ వచ్చేసి మనకి మన సరౌండింగ్స్ బేస్ చేసుకొని ఆటోమేటిక్గా స్మార్ట్గా వర్క్ వస్తుంది. నార్మల్గా కాకుండా మనకి ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అనుకుంటే
ట్రైన్స్లో వీటిలో కావాల్సి వస్తే ఈ హై ఆప్షన్ మనం యూస్ చేస్తాం. సౌండ్ మాస్టర్ క్యూబ్, ఈ మిగతా డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే OnePlus 3D ఆడియో మోడ్ అయితే ఉంది మనకి. ఇది ఆన్ చేసుకుంటే మనకి 3 డైమెన్షనల్ ఆడియో అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు, ముఖ్యంగా మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు. అలాగే మనకి ఇది మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్. సో ఇలా డిఫరెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే యాప్లో కూడా మీకు ఇయర్ బడ్కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా కావాలంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. యాప్స్ ద్వారా ఫర్మ్వేర్ వర్షన్ అప్డేట్ అయితే ఉంది. సో యాప్ సంబంధించి ఫీచర్స్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను జియో 7లో. సో ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా చూడండి. టచ్ కంట్రోల్స్ చూసారు కదా, పనిచేస్తుంది చూడండి. సో బేస్ ట్రిపుల్ ప్రాపర్గా అయితే యూజ్ చేశారు దీంట్లో. ప్రైస్ అయితే కొంచెం మోడరేట్గా ఉంది, కానీ యాక్చువల్గా మనకి ఇది ఇంకా ఎక్కువ ఉంది, 6,000 to 7,000, కానీ మనకి తక్కువ అయితే వచ్చింది. సో క్వాలిటీ అయితే బాగుంది. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చాలా బాగుంది. బేస్ అయితే ముఖ్యంగా చాలా కావాల్సిన వరకు అయితే వస్తుంది. మన వినేటప్పుడు కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. బేబీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు వాయిస్ అయితే ఎక్కువ రావచ్చు, ఎందుకంటే ఇది పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ అయ్యే ఉంది, బట్ సాంగ్ కూడా ప్లే అవుతుంది కాబట్టి కొద్దిగా మనం లౌడ్గా మాట్లాడాలనిపిస్తుంటుంది. అది అవతలోడికి అలాగే ఇబ్బంది ఉంటుంది. సో మీరు ANC వచ్చేసి కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే యూస్ చేయండి ఎలా ఉంటుందో. ఇప్పుడైతే నేను సాంగ్స్ అయితే ఆపేస్తున్నాను, ఫోన్ చేసి మాట్లాడతాను. ఫ్రెండ్స్, నేనైతే కాల్ క్వాలిటీ చెక్ చేయడానికి మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను. కాల్ క్వాలిటీ ఎలా ఉందో నేనైతే దాన్ని రికార్డ్ చేశాను. సో క్వాలిటీ ఎలా ఉంటుంది, సో డైరెక్ట్ మీకు చూపించడానికి నాకు అవకాశం దొరకలేదు. సో రికార్డ్ చేసింది అయితే చూపిస్తున్నాను. నేను రికార్డ్ చేసే టైంకి కొంచెం నాయిస్ అయితే ఉంది కొంచెం రూమ్లో, అలాగే పైన ఫ్యాన్ కూడా సౌండ్ వస్తూ ఉంది. నా వాయిస్ ఎలా ఉందో మీరు వినండి క్వాలిటీ అనేది. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను దాన్ని. సో ఇదే అది. నేను ఒక OnePlus ఇయర్ బడ్స్, దానికి ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దామని చెప్పి నేను కాల్ చేశాను. సో నా మాట్లాడే మాటలకి మీకు ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తుందా? No, it's very clear. సో ఇది ఫ్రెండ్స్ మనకి క్లియర్ అయితేనే హ్యాపీ, ఎందుకంటే ఆ బడ్జెట్ కి మన క్వాలిటీ వస్తేనే కదా మనం పెట్టింది హ్యాపీ సాటిస్ఫై ఉండేది. సో ఇది ఫ్రెండ్స్, ఇక క్వాలిటీ అయితే చెక్ చేస్తాను. నాకైతే చాలా బాగుంది వాయిస్ క్వాలిటీ. అవతల కూడా సాటిస్ఫై అవుతున్నారు, ఎందుకంటే మనకి క్వాలిటీ అయితే బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇది ఇంకా మీకు తక్కువకి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు ఇది ఇంకా తక్కువకి వస్తే ఇంకా మనకి చాలా వెల్ అండ్ గుడ్ ఇదైతే మనం తీసుకోవచ్చు. సో ఇదైతే నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఇది మన OnePlus ఇయర్బడ్స్ 3. మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ నేను చేయడానికి, అలాగే మనకి ఛానల్కి రివ్యూ యూనిట్స్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ప్రశాంత్. Thank you for watching. Subscribe my channel and don't forget to like and share.